హరే కృష్ణ. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి మందిరం కాళీదేవి మందిరం, కాల్కాదేవి అని పేరుతో పిలుస్తారు. అత్యంత ఫేమస్ అనమాట. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి మందిరం. చండీగఢ్ నుంచి సిమ్లాకి వెళ్ళేటప్పుడు ఇది మధ్యలో కాల్కా అనేటటువంటి ఒక పెద్ద సిటీ వస్తుంది. అమ్మవారి పేరు మీదే ఈ సిటీ అనేది ఏర్పడింది. సో ఎవరైతే సిమ్లా వెళ్తారో ఇక్కడ టాయ్ ట్రైన్స్ ఉంటాయి. ఆ టాయ్ ట్రైన్స్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ దిగే వెళ్ళాలి. కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు. చాలా కరుణామూర్తి అనమాట. మనము స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే ఒకప్పుడంట దేవతలంట ఇక్కడ ఉండేవాళ్ళంట. ఆ సమయంలో ఇద్దరు రాక్షసులు దేవతల్ని వేధిస్తూ ఉండేవాళ్ళంట. ఆ బాధలు భరించలేక వాళ్ళందరికీ హెడ్ అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ విధంగా ఈ ఇద్దరు రాక్షసులు మమ్మల్ని వేధిస్తున్నారు, తపస్య పూజలు యజ్ఞాలు చేయడానికి మాకు ఎలవ్ చేయట్లేదు, మీరే వచ్చి ఏదో ఒకటి చేయండి అనేసి అనగానే, నేను ఇందులో ఏం చేసేది లేదు, అమ్మవారిని మీరు తెలుసుకోండి, పార్వతీ అమ్మవారు చాలా కరుణామయులు కాబట్టి మీరు వెళ్ళినట్లయితే ఆమె ఏదో ఒకటి మీకు హెల్ప్ చేస్తుందని చెప్పగానే వెంటనే దేవతలందరూ వెళ్ళారంట. అమ్మవారు చెప్పగానే అమ్మవారు వెంటనే వాళ్ళ మీద కరుణ కలిగి ఆమె యొక్క నోటి నుండి ఒక కౌశికీదేవి అనేటటువంటి అమ్మవారు ఉద్భవించి ఆ ఇద్దరు రాక్షసుల్ని భయంకరంగా చంపేసిందంట. ఎప్పుడైతే వాళ్ళని చంపేటప్పుడు వాళ్ళ యొక్క శరీరం నుంచి రక్తం కింద పడిందో వందలు వేళ్ళు లక్షల మంది రాక్షసులు ఉద్భవించడం అనేది జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే ఉద్భవించారో వాళ్ళందరూ కూడా మళ్ళీ అమ్మవారి మీదే, కౌశికి అమ్మవారి మీద అటాక్ చేయడం జరిగింది. ఈ విధంగా అటాక్ జరుగుతూ ఉంటే జాలితో పార్వతీ అమ్మవారు, సరే నేను వెళ్ళి వీళ్ళందరిని అంతం చేస్తాననేసి వెంటనే కౌశికీదేవి యొక్క కంటి నుండి ఉద్భవించి భూమి నుండి ఆకాశం అంతటి నోరుని తెరిచి ఆ రాక్షసుల యొక్క రక్తం భూమి మీద పడకుండా మొత్తం నోట్లోకి వెళ్ళిపోయినట్లు అందరినీ నోట్లో వేసి నలిపి పడి చంపేసిందంట. ఈ విధంగా దేవతలను కాపాడింది. అందువలన అమ్మవారు చాలా కరుణామయులు, భక్తులని రక్షిస్తారు. అంతేకాకుండా ఇది మనం ఏ కోరికలు కోరితే ఆ కోరికలు ఇచ్చేస్తారంట అమ్మవారు. అందువలన ఈ మందిరానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే, యుధిష్ఠిరుడు ఢిల్లీని, హస్తినాపురాన్ని పాలించేటప్పుడు పాండవులు ఈ మందిరానికి వచ్చి కృష్ణుడితో సహా ఈ మందిరంలో ఉండి పూజించారంట. అంత పాండవుల చేతే పూజింపబడినటువంటి మందిరం ఇది. ఎంతో ప్రాచీనమైనది. అంటే పాండవులు కృష్ణుడు అంటే 5000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల కంటే పురాతనమైనటువంటి మందిరం ఇది. అమ్మవారికి అప్పటి నుంచి ఈ దేవతలను రక్షించిన తర్వాత వాళ్ళందరి మీద దయ కలిగి ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎటువంటి బాధలు కలగకూడదనేసి వెంటనే అమ్మవారు ఇక్కడ ఉండిపోయారంట. అందువలన మనం కూడాను ఎవరైతే సిమ్లా, మనాలి ఈ విధంగా వెళ్తారో కాల్కాలో అమ్మవారి యొక్క దర్శనం తీసుకొని మనము తక్కిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ మందిరం వెనకాతలే ఒక గురుద్వారా కూడా ఉంది. అది సిక్కుల యొక్క మందిరం.